student activities and care. CRT training. Flexible curriculum. KL, deemed to be university. ఏపీలో ఎంతో సంచలనంగా మారినటువంటి కోడికత్తి శ్రీనివాస్ అయితే కేసు ఇప్పటికీ కూడా తేలలేదు. 5 సంవత్సరాలైనా సరే తనకు న్యాయం జరగలేదంటూ ఇప్పటికే ఆ శ్రీనివాస్ అయితే రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లోనే మగ్గుతున్న పరిస్థితి. దీనిపై కూడా ఎటువంటి న్యాయం జరగలేదంటూ ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళందరూ కూడా విజయవాడలో కూడా ఆందోళన బాట చేపట్టారు. అలాగే జనపల్లి శ్రీనివాస్ కూడా నేటి నుంచి కూడా దీక్ష చేపడుతున్నటువంటి పరిస్థితి. దానికి సంఘీభావంగా కూడా మనకు ప్రధానంగా చూసుకుంటే మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో హర్ష్ కుమార్ కూడా ఈరోజు తన నివాసం వద్ద ప్రధానంగా ఇక్కడ దీక్ష చేపట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. 5 సంవత్సరాలు పూర్తయినా సరే ఎటువంటి న్యాయం జరగలేదు. తన అంతే జైలు నుంచి అయితే విడుదల కాని పరిస్థితి, ఎటువంటి బెయిల్ కూడా మంజూరు కాలేదని వీళ్ళంతా కూడా గత కర్నాల నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేసేటట్టు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హర్ష్ కుమార్ గారు ఉన్నారు, మాజీ ఎంపీ. హర్ష్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనపల్లి శ్రీనివాస్ 5 సంవత్సరాలైనా ఎటువంటి న్యాయం జరగలేదని ఇప్పటికే కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. శ్రీనివాస్ కూడా దీక్ష చేపడుతున్న పరిస్థితి. ఏ విధంగా మీరు సంఘీభావం తెలియదు? మేము కూడా శ్రీనుకి సంఘీభావం తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ దీక్ష శిబిరం చేపట్టామండి. ఇది సడన్గా మేము దీక్ష చేపట్టడం జరిగింది. ఎందుకంటే దీక్ష చేస్తామంటే పోలీసులు పర్మిషన్ ఇవ్వరు. అందు గురించి సడన్గా, ఎందువల్లంటే ఈ రోజు నుంచి కోడికత్తి శ్రీను, జనపల్లి శ్రీనివాసరావు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో దీక్ష మొదలెడుతున్నాడన్న విషయం మేము పేపర్లో చూసిన వెంటనే, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎక్కడో చోట నుంచి నామర్యాద దీక్ష చేస్తామని చెప్పేసి ఆ తల్లి, ముసలిదైన తల్లి చెప్పినప్పుడు వెంటనే మేము ఈ కార్యాచరణ రూపొందించి ఇమ్మీడియట్గా ఇక్కడ దీక్షలో కూర్చున్నామండి. అంటే ప్రధానంగా దీనిపై కేసు ఎటువంటి ముందుకు వెళ్తుంది, అసలు లాయర్ల నుంచి ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆధారవుతారని చెప్పేసి అంటున్నారు. అంటే ఒకటండి, అందరికీ న్యాయం అన్నది ఒకలాగే ఉంటుంది. ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది. ఇప్పుడు 307 పెట్టడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయం 307 పెట్టేంత గాయం కాదు, ఇంటెన్షన్ కూడా అది కాదు. అటువంటిప్పుడు 307 పెట్టడమే పొరపాటు. ఎందువల్లంటే అతను అక్కడ ట్రీట్మెంట్ కూడా చేయకుండా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అటువంటి కేసులో 307 పెట్టడమే తప్పు. పెట్టిన తర్వాత ఇంతకాలం జైల్లో ఉంచడం పొరపాటు. కోర్టు 2 సార్లు 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచినా కానీ ఆయన వెళ్ళకపోతే కోర్టు అదే సామాన్యుడైతే సాక్ష్యం చెప్పడానికి రాకపోతే NBW ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో నుంచి సాక్ష్యం చెప్పిస్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి కోర్టులకి, న్యాయానికి, న్యాయ వ్యవస్థకి అతీతుడా? ఒక దళిత బిడ్డ 5 సంవత్సరాల నుంచి బెయిల్ లేకుండా జైల్లో మగ్గిపోతూ ఉంటాయి. మరి ఆయనకి కనికరం లేదా? కనికరం లేకుండా ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు? కక్ష కట్టుకున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అది కుట్ర లేదని చెప్పి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ NIA తేల్చింది. దానికన్నా పెద్ద దర్యాప్తు సంస్థ ఇండియాలో లేదు. అటువంటి NIA చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆ కుటుంబాన్ని శిక్షించాలని, ఆ కుటుంబాన్ని బాధ పెట్టాలని, తద్వారా దళితులని బాధించాలని ఆయన చేస్తున్న ఇది, దానికి నిరసనగానే దీక్ష చేపట్టాం. అంతేకాకుండా ఈ రోజున రేపు అంబేద్కర్ విగ్రహం ఆయన ఆవిష్కరించబోతున్నాడు, ఓపెన్ చేయబోతున్నాడు. ఎందుకు? దళితులను బాధపెట్టి అదే చేతితో అంబేద్కర్ విగ్రహం చేయడం వల్ల దళితుల ఆత్మ క్షోభిస్తుంది. అతను అర్హుడు కాదనే ఈ రోజున మా ఉద్దేశం. అంబేద్కర్ విగ్రహం తాకడానికి కూడా అర్హుడు కాదు. ఎందువల్లంటే ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దళితుల మీద దాడులు, ఎప్పుడూ లేని దాడులు జరిగినాయి. డాక్టర్ సుధాకర్ మొదలుకొని ప్రతి వాళ్ళ మీద, శిరోమండనం ప్రసాద్ విషయంలో అలాగే చాలా హత్యలు జరిగినాయి. మాస్క్ పెట్టుకోలేదని సుధాకర్ని, తర్వాత మాస్క్ అడిగాడని సుధాకర్ని, మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ కుమార్ని, 2 మామిడికాయలు దొంగతనం చేశాడన్న దాంతో వక్కిసీను కేసు ఈ రోజు వరకు కూడా ఎవరికి శిక్ష పడలేదు. అంటే ప్రభుత్వం ఎంత గొప్పగా పనిచేస్తుందో దళితుల పట్ల మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్ని విషయాలు మనం చూసుకున్నప్పుడు ఇది డెఫినెట్గా
ఇది చాలా దారుణమైన విషయం. ఇది పూర్తిగా మేము ఖండిస్తున్నాం. దళిత వర్గాలు, దళిత సంఘాలన్నీ ఖండిస్తున్నాయి. ఖచ్చితంగా మేము దీని గురించి మేము ఈ దీక్షలో కూర్చుని దళిత కత్తిసీనుకి సంఘీభావం తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండిస్తున్నాం. అంటే జనపల్లి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానిగా కూడా ఫ్లెక్సీలు కూడా ఉన్న పరిస్థితి. కానీ దీన్నంతా కూడా రాజకీయంగా ఉన్నది. కానీ టీడీపీ అని కలిసి కొంతసేపు అలాగే వైసీపీ అని చెప్పేసి ఈ విధంగా రాజకీయ రంగు పోవడం ప్రధాన కారణం ఏమనుకోండి? అంటే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో అందరూ కూడా జగన్ అభిమానులు. నేను ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కూడా చేశాను. ఆ కుటుంబానికి చాలా పేద పరిస్థితులు ఉంటే ఆర్థిక సాయం కూడా చేశాను. వాళ్ళందరూ కూడా పర్టికులర్గా జనపల్లి శ్రీనివాస్, కోడికత్తి శ్రీను చాలా పెద్ద అభిమాని జగన్కి అభిమాని. ఆ జగన్ని ఇలాంటివి ఏమన్నా చేస్తే అధికారంలోకి వచ్చేస్తాడో నాకు ఒక మంచి తలంపు అవుతుంది, అంతేగాని చంపేయాలన్న తలంపు కాదు అవుతుంది. ఇటువంటి అటెంప్ట్ చేస్తే నేను ఫేమస్ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, అటువంటి మైండ్ సెట్తో చేసిన పని తప్పితే ఒక దురుద్దేశంతో, చంపాలన్న ఉద్దేశంతో లేకపోతే చంపేయాలన్న గాయం ఏమీ చేయలేదు. కాబట్టి ఆ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలుసు. కాబట్టి అటువంటి కాదు, పేద కుటుంబం, ఏ కుట్రలో కుతంత్రాలు తెలియని కుటుంబం, ఒక పేద దళిత కుటుంబం. ఆ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా సాధించడం అన్నది ఆ కుటుంబాన్ని మంచిది కాదు. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ బాధిస్తాం. అంటే ప్రధానంగా జనపల్లి శ్రీనివాస్ కూడా మన గతంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఇబ్బందులు పడిన పరిస్థితి కూడా ఉంది. కానీ కూడా ఇప్పుడు మళ్ళీ వైజాగ్ అక్కడికి తరలించిన పరిస్థితి. ఈ పరిణామాలు చూసుకుంటే ఈ మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు కూడా ఈ పరిణామాలు సాగే పరిస్థితి ఉందంటారా? అంటే రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు నేను కలిశానండి. నేను అప్పుడు 48 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు దళిత సీనుని నా రూముకి పిలిపించుకుని మాట్లాడేవాడిని, అతని దగ్గరికి వెళ్ళేవాడిని. నేను రోజు అతను టచ్ ఉన్నవాడు. చాలా మంచి కుర్రాడు, అక్కడే చదువుకుంటున్నాడు. ఇప్పుడు అతను డిగ్రీ చదివాడు, బిఎల్ కూడా చదివినట్టుకున్నాడు, చదువుకుంటున్నట్టు. పాపం అతను అమాయకుడు తప్పితే ఒక దుష్ట తలంపులు, అది క్రిమినల్ మైండ్ లేని వ్యక్తి. నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను అబ్బాయిని. చాలా మంచోడు. ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిచ్చితో చేసిన పని తప్పితే జగన్మోహన్ రెడ్డితో దేశంతో చేసిన పని కాదు ఇది. కాబట్టి ఆ కుర్రోడికి ఇక్కడ జైల్లో నేను ఉన్నంతకాలం బాగానే ఉంది. దాని తర్వాత ఏమైందో తెలియదు. కానీ పర్టికులర్గా ఇక్కడ నుంచి వైజాగ్ మార్చాల్సిన అవసరం కూడా లేదు. వైజాగ్ మరి ఎన్ఐఏ కోర్టు అన్న ఉద్దేశంతో మార్చారు. మరి ఒకటేంటంటే ఇదే పరిస్థితులు కొనసాగితే జైలు మీద పడిపోతారు. ఎందుకంటే కొంతకాలం జైళ్ళు కోర్టు న్యాయవాదులు సమ్మె, పండగ సెలవులు, ఎన్నో కోర్టులు పెండింగ్లో ఉండిపోతున్నాయి. ముఖ్యంగా దళితులందరూ కూడా దళితుల మీదే కేసులు ఎక్కువ ఉంటున్నాయి. జైళ్ళు దళితులతో నిండిపోయి ఉన్నాయి. నేను దానికి ప్రత్యక్ష సాక్షిని. 90% ముద్దాయిలు అందరూ ఎస్సీకి సంబంధించిన వాళ్ళే. అన్నీ పనికిరాని కేసులు లేదంటే దొంగ కేసులు పెట్టి జైల్లో దళితుల్ని ఈ ప్రభుత్వం చాలా దారుణంగా హింసిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ విగ్రహానికి ముట్టుకోవడానికి కూడా అర్హుడు కాదు. అంటే ప్రధానంగా జనపల్లి శ్రీను కూడా మీడియా ముందు కూడా తను ఒప్పుకోవడం జరిగింది. అంటే తను ప్రధానంగా అతను అభిమాని ఉద్దేశపూర్వకంగా చేయలేదని కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు మాట్లాడినప్పుడు కూడా ఇటువంటి సందర్భం ఏమైనా వచ్చిందని జనపల్లి శ్రీనుతోనే మాట్లాడానండి. అతను చెప్పింది జగన్మోహన్ రెడ్డికి మంచి జరగాలని నేను మాట్లాడిన ఒక చిన్న ఒక అటెంప్ట్లా చేశాను తప్పితే అతన్ని చంపాలన్న ఉద్దేశం కానీ ఏం కాదు. నేను ఒక లెటర్ కూడా రాశాను, దళితుల సమస్యలు. ఆ లెటరు ఎన్ఐఏ బయట పెట్టట్లేదు, ఎన్ఐఏ దగ్గర ఉంది. ఆ లెటర్ బయట పెడితే అన్ని విషయాలు బయటపడతాయి. అది దాంట్లో నేను ఎస్సీ సమస్యల గురించే నేను రాశాను. నా ఇంటెన్షన్ చంపాలన్న ఇంటెన్షన్ కానీ ఆయన గాయపరచాలని వద్దు, నా దేవుడు అని నాకు చెప్పాడు. ఇప్పుడు న్యాయం జరగకపోతే కార్యాచరణ రేపు నుంచి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈరోజు ఒకరోజు సంఘీభావ దీక్ష చేపట్టామండి. మరి తర్వాత ఇంకా రాష్ట్రంలోని అన్ని నాయకులతో కూడా కూర్చుని దీన్ని భారీ ఎత్తులో ముందుకు తీసుకెళ్తాం. భారీ ఎత్తులో ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఈ కోర్టుల దగ్గరే మేము, ఎందుకంటే కోర్టులు ఏ కోర్టు అయితే
జగన్మోహన్ రెడ్డికి మరి వాంగ్మూలం ఇవ్వట్లేదు, అతనికి ఎందుకు ఎన్బిడబ్ల్యూ ఇవ్వకుండా చేశారన్నది కూడా మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. చూస్తున్నా ఇది పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేసులో పూర్తిగా జనపల్లి శ్రీనివాస్ న్యాయం జరగాలి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఆందోళన బాట చేపట్టారు. దానికి సంఘీభావంగా జనపల్లి శ్రీనికి న్యాయం చేయాలంటూ, అలాగే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి బాధితుడు కాబట్టి తనకు సంబంధించిన దళిత నాయకులతో పాటు అలాగే మాజీ ఎంపీ హర్ష్ కుమార్ కూడా తన ఇంటి వద్దే తనకు సంఘీభావం తెలియజేస్తున్నారు. ఏదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరుకపోవడం అలాగే ఉద్దేశపూర్వకంగా రాజకీయపరంగా మరింత ఉద్దేశపూర్వకంగా చేస్తున్న పరిణామాలుగానే కనపడుతుంది. ఏదేమైనా ఆయనకి బెయిల్ జనపల్లి శ్రీనివాస్ న్యాయం జరగకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.